వెల్కమ్ టు భీమా రామోస్ ప్రాజెక్ట్ వర్క్ 2 FA2కి క్లాసెస్ 6 to 10th వరకు ప్రాజెక్ట్ వర్క్ ఎలా రాయాలి అన్నది చూద్దాం ఈ వీడియోలో. అసలు ప్రాజెక్ట్ వర్క్స్ గురించి చాలా డీటెయిల్డ్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాము. మోడల్స్ కూడా ఇచ్చాము, ఎగ్జాక్ట్గా ఇవి మీరు రాసుకోవచ్చు. ప్రాజెక్ట్స్ కన్నా ముందు ఒకసారి ఈ బుక్ గురించి చూద్దాం. ఈజీ వే ఇంగ్లీష్ ఫర్ క్లాస్ 10. ఇది నేను రాసిన బుక్. ఇప్పటివరకు నేను ఇలా 26 బుక్స్ రాశాను. దాంట్లో ఈ బుక్ ఇది లేటెస్ట్ బుక్. వీటి కాంటెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ బుక్ కాంటెంట్స్ అన్నీ మేజర్ అండ్ మైనర్ డిస్కోర్సెస్ లేఅవుట్స్ ఉన్నాయి. గ్రామర్ మీద అన్ని టాపిక్స్, క్వశ్చన్ నెంబర్ 13 ఈజీగా ఫేస్ చేయడానికి విత్ టిప్స్, ఎక్స్ప్లెనేషన్స్ అండ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఎడిటింగ్ అన్నీ ఉన్నాయి దీంట్లో. A to Z మోడల్ పేపర్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఈ కాపీస్ కావాలి అంటే మాకు వాట్సాప్ కానీ కాంటాక్ట్ కానీ చేయండి ఆ నంబర్కి. ప్రాజెక్ట్ వర్క్లో ఫస్ట్ మనకి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అన్నది ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అసలు ఈ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక చూడండి, ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, క్లాస్, రోల్ నెంబర్, సబ్జెక్ట్, మీడియం, థీమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. చూడండి, మనకి ఇది FA2 పర్పస్కి రాసిన ప్రాజెక్ట్ కాబట్టి మనకి సిలబస్ ప్రకారంగా వెళ్ళాలి. FA2కి ఉన్న సిలబస్ యూనిట్స్ 3 and 4. మనం 4th యూనిట్లోని థీమ్ తీసుకున్నాం, ఫిల్మ్స్ అండ్ థియేటర్. అసలు థీమ్ అంటే ఏంటి? థీమ్ అంటే మెయిన్ ఐడియా, ప్రధానమైన ఐడియానే మనం థీమ్ అంటాం. అక్కడ మనకి ప్రతి యూనిట్కి కూడా ఇచ్చారు థీమ్. పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ఫస్ట్ యూనిట్ థీమ్కి, విట్ అండ్ హ్యూమర్ అని సెకండ్ యూనిట్ థీమ్. స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే పర్పస్. అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తున్నారు స్టూడెంట్స్ అని, ఎందుకు చేస్తున్నారు అన్నది ఇక్కడ ఇచ్చారు చూడండి. అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ఆ యాక్టర్ యొక్క రోల్ ఫిలిమ్స్లో స్టూడెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇది ఇచ్చారు. మోడ్ ఆఫ్ ది యాక్టివిటీ. మోడ్ అంటే ఇక్కడ టైప్, ఇండివిజువల్గా చేయొచ్చు, గ్రూప్స్లో చేయొచ్చు, పేర్స్లో చేయొచ్చు, ఇలా డిఫరెంట్ వేస్లో ప్రాజెక్ట్ వర్క్స్ని ప్రజెంట్ చేయొచ్చు స్టూడెంట్స్. డేట్ చూడండి, స్టార్టింగ్ ఎప్పుడు చేశారు, ఎండింగ్ ఇన్ని రోజులు పడుతుందా? ఎస్ పడుతుంది. వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి టైం పడుతుంది, ఆ ఇన్ఫర్మేషన్ని ఫిల్టర్ చేయడానికి టైం పడుతుంది, మళ్ళీ ఫిల్టర్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని క్లాస్లో ప్రజెంట్ చేసి మళ్ళీ మంచిగా నోట్బుక్లో రాసుకోవడానికి ఇన్ని డేస్ ఈజీగా పడుతుంది. అండ్ మీ స్కూల్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. గైడ్ టీచర్, ఇక్కడ నేను గైడ్లైన్స్ ఇచ్చాను కాబట్టి మిస్టర్ భీమరాము సార్ అని రాశాను. మాకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ నెంబర్కి గ్రీటింగ్స్ అని పంపించండి. ఈ వాట్సాప్ గ్రూప్లో మీకు మీ క్వేరీస్ని క్లారిఫై చేస్తాం. అదేవిధంగా మీకున్న డౌట్స్తో పాటు ప్రాజెక్ట్ వర్క్స్ అని, రిఫ్లెక్షన్స్ అని, క్వశ్చన్ పేపర్స్ అని చెప్పేసి మీకున్న ప్రతిదీ కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాం. ఇక్కడ మనకి ప్రాజెక్ట్ వర్క్ ఎలా రాయాలి అన్నది చూసాం. ఇంతకుముందు మనం ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ చూసాం. అండ్ దీని PDF కూడా ఉంది మాతో. మీకు కావాలి అంటే ఇంతకుముందు ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి పంపించండి, మీకు PDF ఫైల్ కూడా పంపిస్తాం. చూడండి, మనకి ప్రాజెక్ట్ వర్క్ అన్నది 6 స్టెప్స్లో రాయాలండి SCERT వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారంగా. ఫస్ట్ వన్ ఏంటంటే నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, అంటే ప్రాజెక్ట్ యొక్క పేరు రాస్తాము. అండ్ టూల్స్ ఫర్ డేటా కలెక్షన్, అంటే ఆ డేటా కలెక్ట్ చేయడానికి మనం న్యూస్ పేపర్స్ వాడామా, టీచర్స్ని కన్సల్ట్ అయ్యామా, మ్యాగజైన్స్ యూస్ చేసామా, ఇంకెవరిని మనం కన్సల్ట్ అయ్యామన్నది ఈ టూల్స్ ఫర్ డేటా కలెక్షన్లో ఇంక్లూడ్ చేయాలండి. నెక్స్ట్ కన్సాలిడేటెడ్ డేటా, అంటే మనకు వచ్చిన డేటాని మొత్తం ఫిల్టర్ చేసి ఒక డయాగ్రామాటిక్ ఫామ్లో పెట్టాలి అన్నమాట. ఇక్కడ మనం మహేష్ బాబు గారి గురించి రాశాము, ఎందుకంటే ఫిల్మ్స్ అండ్ థియేటర్స్ కాబట్టి అతని గురించి మనం క్లియర్ కట్గా డీటెయిల్స్ ఇచ్చాం చూడండి. అండ్ ఇక్కడ మనకి లాస్ట్ 3 పార్ట్స్ ఉన్నాయి. అనాలిసిస్, ఫైండింగ్స్, మై పర్సనల్ రిఫ్లెక్షన్స్. ఇంతకుముందు దాంట్లో మనం 3 పార్ట్స్ చూసాం. టైటిల్ ఆఫ్ ద ప్రాజెక్ట్, టూల్స్ ఫర్ డేటా కలెక్షన్, కన్సాలిడేటెడ్ డేటా అని. ఈ అనాలిసిస్, ఫైండింగ్స్, మై పర్సనల్ రిఫ్లెక్షన్స్, ఈ విధంగా టోటల్గా 6 పార్ట్స్ ఉంటాయి ప్రతి ప్రాజెక్ట్లో. ఈ అనాలిసిస్ అంటే అసలు మీరు ఏమి అబ్జర్వ్ చేశారు, అక్కడ డీప్ కీన్ అబ్జర్వేషన్లో మీకు కలెక్ట్ చేసిన పాయింట్స్ ఏంటి.
ఫైండింగ్స్, ఇంకేమైనా మీరు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్లో అథెంటిక్ చెప్పుకోదగ్గ ఇన్ఫర్మేషన్ ఏంటి. తర్వాత ఇది మై పర్సనల్ రిఫ్లెక్షన్స్, అంటే మీ ఓన్ ఒపీనియన్స్ అక్కడ రాయడం అన్నమాట. ఇంతకుముందు మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మీ జనరల్ ఒపీనియన్ దాని మీద రాయాలి. ఈ విధంగా స్టూడెంట్స్ ఒక ప్రాజెక్ట్ వర్క్ని ప్రజెంట్ చేయగలగాలి. అదేవిధంగా 9th క్లాస్ది కూడా ఇదే వేలో చేసామండి. ఇక్కడ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ తీసుకున్నాము, డయాగ్రామ్ అలా తీసుకున్నాం టేబుల్. తర్వాత అనాలిసిస్, ఫైండింగ్స్, పీటీ ఉషా గురించి రాసాము 9th క్లాస్ స్టూడెంట్స్కి. నెక్స్ట్ 8th క్లాస్ది కూడా ఉంది, చూద్దాం. 8th క్లాస్ హ్యూమానిటీ అండి, అంటే ద సెల్ఫిష్ జాయింట్ ఉంది కదా, ఆ థీమ్ తీసుకున్నాము. ఇక్కడ కూడా చూడండి మనకి నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, టూల్స్ ఫర్ డేటా కలెక్షన్, కన్సాలిడేటెడ్ డేటా, తర్వాత అనాలిసిస్, ఫైండింగ్స్, మై పర్సనల్ రిఫ్లెక్షన్స్. ఇవి మీకు కావాలి అంటే పీడిఎఫ్ కావాలంటే మాకు వాట్సాప్ చేయండి, మా గ్రూప్లో యాడ్ అవ్వండి, మీకు ఇంకా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందుతుంటుంది. నెక్స్ట్ 7th క్లాస్ అండి, ఇది ప్లానెట్స్ గురించి చాలా సూపర్గా డిజైన్ చేయడం జరిగింది. సో స్టూడెంట్స్ని గ్యాదర్ చేయమని చెప్పాను ఇన్ఫర్మేషన్, ఆ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు. ఆ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ నేను ఎక్కడెక్కడ ఎడిటింగ్ చేయాలో చేసి ఇక్కడ మీకు ప్రజెంట్ చేస్తున్నాను. 6th క్లాస్ వాళ్ళకి మళ్ళీ హెల్త్ సొల్యూషన్స్ ఫర్ కామన్ డిజీజెస్, ఇదండి థీమ్. ఎందుకంటే అక్కడ మనకి వాట్ కెన్ ఏ డాలర్ అండ్ 11 cents డూలో ఆ మెడిసిన్ మిరాకిల్ అన్నది కీ రోల్ ప్లే చేసింది, కాబట్టి ఇక్కడ మెడిసిన్స్ గురించి ఇచ్చాం. అసలు స్టూడెంట్స్కి కామన్ డిసీజెస్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ అన్నది ప్రజెంట్ చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళకి కావాల్సిన చూడండి ఫీవర్, కోల్డ్, హెడేక్, స్టమక్ ఏక్, కాఫ్. ఈ చిన్నపిల్లలకి ట్యాబ్లెట్స్ ఇవ్వడం సమంజసం కాదు, సిరప్ తీసుకోవడం సమంజసం, కాబట్టి ఇక్కడ సిరప్ని ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది, మెడిసిన్స్ ఎలా తీసుకోవాలని. సో ఈ విధంగా మీరు భయపడకుండా ప్రాజెక్ట్ని ప్రజెంట్ చేయండి. కానీ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తుంటారు అంటే, నేను అబ్జర్వ్ చేసిన నోట్బుక్స్లో షో పుట్టప్ అంటే కలరింగ్ వేయడం, తర్వాత పిక్చర్స్ బాగా గీయడం, తర్వాత డిజైన్ వేయడం. ఓకే అండి, అది వేసుకోండి, నేను వేయొద్దు అని అన్నాను. కానీ దానికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండాలి. తర్వాత కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అంటే క్యాపిటల్ లెటర్స్, పంక్చువేషన్, స్పెల్లింగ్, ఇవి పర్ఫెక్ట్గా యూస్ చేసి ఒక ప్రాజెక్ట్ వర్క్ని మీరు ప్రజెంట్ చేయాలి. అండ్ ప్రాజెక్ట్ వర్క్స్ ఎందుకు ఇస్తుంటారు స్టూడెంట్స్కి అంటే, స్టూడెంట్స్ యొక్క ఫ్యూచర్ని వ్యూ పాయింట్లో పెట్టుకొని బోర్డు ఈ ప్రాజెక్ట్ వర్క్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఆ ఫ్యూచర్ ఏంటంటే, ఫ్యూచర్లో స్టూడెంట్స్కి జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు గ్రూప్స్లో వర్క్ చేయాల్సి వస్తుంది, టీమ్ వర్క్ అని ముఖ్యంగా. సో ఈ టీమ్ వర్క్ అన్నది ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు, కాబట్టి ఇన్ గ్రూప్స్ అని మనం మోడ్ ఆఫ్ ది ప్రాజెక్ట్లో చెప్పాం. సబ్స్క్రైబ్, మళ్ళీ వ్యూస్, యాక్చువల్గా సబ్స్క్రైబ్ గురించి, వ్యూస్ గురించి నేను ఏ వీడియో చేయనండి, ఎక్కడ కూడా సబ్స్క్రైబ్ అన్న వర్డ్ని నేను యూస్ చేయను. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఆ సబ్స్క్రైబ్ గురించి తెలుసు, మళ్ళీ కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్.